श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। कैलहरीं हसकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। ఈరోజు మనం చెప్పుకోబోయేది 52వ శ్లోకం. దీంట్లో అమ్మవారి తాలూకా కన్నులు చెవుల వరకు సాగి ఆకర్ణాంతము లాగబడిన మన్మధుని బాణముల వలె జంటగా ఉన్నాయని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆదిశంకరాచార్య గారు. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దధతి పురాంభేత్తు చిత్ర ప్రసమరస విద్రావణఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః. గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాని దధతి పురాం భేత్తుః చిత్తః ప్రసమరస విద్రావణ ఫలే ఇమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవాకర్ణాపృష్టః స్మరసర విలాసం కలయతః. గోత్రాధరపతి, గోత్రానబడే భూమిని ధరించిన పర్వతాలకు రాజైన హిమవంతుని కుల ఉత్తంస వంశమునకు శిరోభూషణమైన కలికే పూమొగ్గ అయిన తల్లి పార్వతి, తవ నీ యొక్క ఇమే నా హృదయములో కనబడుతున్న నేత్రే కన్నులు కర్ణ అభ్యర్ణం చెవుల సమీపమును గతే పొందినవై గరుతః ఇవ బాణములకు కట్టే గ్రద్ద ఈకలవలే పక్ష్మాని కనురెప్పల వెంట్రుకలను దధతి ధరించుచున్నవై పురాంభేత్తుః త్రిపురములను భేదించిన శివుని యొక్క చిత్త ప్రసమరస మనస్సునందలి శాంతరసము యొక్క నిస్పృహను విద్రావణ ఫలే పోగొట్టి శృంగారభావాన్ని పుట్టించడమే ప్రయోజనము గలవై ఆకర్ణ పృష్ట ఆకర్ణ చెవుల వరకు ఆకృష్ట లాగబడిన స్మరసర మన్మధుని బాణముల యొక్క విలాసమును సౌందర్యాన్ని కలయతః చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. పర్వతాధిపుడైన హిమవంతుని వంశానికి శిరోభూషణమైన పువ్వు మొగ్గ వంటి పార్వతి, నీ కన్నులు చెవులను అంటి ఉన్నాయి. ఆ కన్నుల రెప్పల వెంట్రుకలు బాణములకు కట్టబడిన గ్రద్ద ఈకల వలె ఉంటాయి. అవి పరమశివుని మనస్సులోని శాంతరసాన్ని పోగొట్టి శృంగారరసాన్ని ఉత్పన్నం చేయడమే ఫలముగా కలిగి ఉంటాయి. అటువంటి నీ నేత్రములు చెవుల వరకు లాగబడిన మన్మధుల బాణముల సౌందర్యాన్ని తలపిస్తున్నాయి. శివుని మనస్సును కలతపెట్టే గర్ద ఈకలు కట్టి ఆకర్ణాంతము లాగబడిన మన్మధుల బాణము వలె రెప్ప వెండ్రుకలతో చెవుల వరకు విస్తరించిన దేవి నేత్రములు శోభిస్తున్నాయని దీంట్లో మనకి ఆదిశంకరాచార్యులు గారు చెప్పారు. స్తోత్రకర్త దేవిని ధ్యానించే సమయంలో ఆయన హృదయముల కమలములో దేవి ప్రత్యక్షమైంది. అప్పుడు దేవుని దర్శింపగా చెవుల వరకు సాగిన ఆమె కనుబొమల తీరు పై విధముగా ఆదిశంకరాచార్యులకు కనబడిందేనని ఈ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.